తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి వెనుక ఎలాంటి కుట్ర లేదని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఎయిమ్స్ వైద్యులు తమిళనాడు ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించారు. ఆ 19 పేజీల నివేదికను పళనిస్వామి ప్రభుత్వం బహిర్గతం చేసింది. నిపుణుల పర్యవేక్షణలో జయలలితకు వరల్డ్ క్లాస్ చికిత్స అందించామని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. గత సంవత్సరం సెప్టెంబర్ 22న జయలలితను చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. శ్వాసకోశ సమస్యతో ఆమె ఆసుపత్రిలో చేరారని వైద్యులు తెలిపారు. అక్కడ ఆమెకు దాదాపు 75 రోజుల పాటు చికిత్స చేశారు. అయితే చికిత్స పొందుతూనే జయలలిత గుండెపోటుతో తుది శ్వాస విడిచారని ఎయిమ్స్ బృందం స్పష్టం చేసింది. The reports by professional doctors and experts is self-explanatory. There has been no basis to such hearsay speculations which are being circulated in the media. To quash those kind of speculations, only the entire individual visit reports of AIIMS which we received from Government of India at our request today.